లామా వారసుడిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అమెరికా, చైనా సైతం ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి? పరస్పరం ఎందుకు వార్నింగ్స్ ఇచ్చుకున్నాయి? దలైలామా ఎంపిక విషయంలో చైనాను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? టిబెట్లో ఉండాల్సిన వారికి భారత్లో ఏం పని? వాచ్ దిస్ రిపోర్ట్. బౌద్ధ మత గురువు దలైలామా 90వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇప్పుడు ఆయన వారసుడి విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తదుపరి లామా చైనా నుంచే వస్తారని, దలైలామా వారసుడిని తామే ఎంపిక చేస్తామని చైనా ఇప్పటికే ప్రకటించింది. తన వారసుడిని ప్రకటించే హక్కు టిబెట్ కు చెందిన గార్డెన్ ఫోర్డ్రాంగ్ ట్రస్ట్ కు మాత్రమే ఉందని దలైలామా స్వయంగా ప్రకటించారు. టిబెట్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని చైనా తప్పుపట్టింది. దలైలామాకు 90వ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఐక్యత, శాంతి, కరుణను ప్రచారం చేస్తున్నారంటూ ప్రశంసించారు. టిబెట్ ప్రజలకు తమ ఆధ్యాత్మిక గురువును ఎన్నుకునే స్వేచ్ఛ, మతపరమైన గుర్తింపు కాపాడుకునే హక్కు ఉందన్నారు రూబియో. అమెరికా వ్యాఖ్యలపై చైనా మండిపడింది. బౌద్ధమతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు దలైలామా పాల్పడుతున్నారని ఆరోపించింది. ఆయనకు టిబెట్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే, ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించే హక్కు లేదని చెప్పుకొచ్చింది చైనా. అమెరికా జోక్యం చేసుకోవడంపై సరైనది కాదని చైనా అభిప్రాయపడింది. అమెరికా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోందని విరుచుకుపడింది చైనా. 在新时代党的治藏方略指导下，今天的西藏经济蓬勃发展，社会和谐稳定，文化传统得到保护和弘扬。భవిష్యత్తులో తన వారసత్వం కొనసాగుతుందని దలైలామా ఇటీవలే చెప్పుకొచ్చారు. తన తర్వాత కూడా దలైలామా సంస్కృతి కొనసాగుతుందని, గార్డెన్ ఫోర్డ్రాంగ్ ట్రస్ట్ మాత్రమే వారసుడిని గుర్తిస్తుందని, మరెవరికి ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు దలైలామా. ప్రస్తుతం టిబెట్ చైనా ఆధ్వర్యంలో ఉంది. తదుపరి దలైలామాకు తమ ఆమోద ముద్ర ఉండాల్సిందనేనంటోంది డ్రాగన్ కంట్రీ. అయితే దలైలామా వారసుడి ఎంపిక నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దలైలామా అంశంలో చైనా జోక్యం సరికాదంటూ భారత్ తెలిపింది. For having gathered here with joy in their heart. So as far as I'm concerned, I have a human life. And as humans, it is quite natural for us to have love with each one another and to help one another. And particularly since we came from a country where Buddhism, where religion and spirituality has spread, there is a strong sense of brotherhood. 1951లో టిబెట్ ను చైనా స్వాధీనం చేసుకుంది. చైనా దురాక్రమణను వ్యతిరేకిస్తూ దలైలామా, టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులు మన దేశంలోని ధర్మశాలలో ఉంటున్నారు. ఒక్క టిబెట్ కే కాదు, ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు దలైలామాను గురువుగా భావిస్తారు. టిబెటన్ బుద్ధిజం విశ్వాసాల ప్రకారం దలైలామాలు మరణం తర్వాత మరొక శరీరంలో పునర్జన్మ పొందుతారు. ఒకే ఆత్మ మళ్లీ మళ్లీ పుడుతుందని టిబెటన్లు నమ్ముతారు. గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉన్న దలైలామా లాంటి వారు ఎక్కడ పునర్జన్మ పొందాలో ఎంచుకోగలరని విశ్వాసం. దలైలామాకు భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతిస్తోంది. ఆయనకు భారత రత్న ఇవ్వాలని పలువురు ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సైతం చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారసుడు ఎవరన్నది దలైలామా, టిబెటన్లు తేల్చుకుంటారని చెప్పారు. From the institution of the Dalai Lama. 600 ఏళ్లలో 14 మంది దలైలామాలు వచ్చారు. వీరిలో 12 మంది టిబెట్ హిమాలయ ప్రాంతానికి చెందిన వారే కాగా 2 వేరే ప్రాంతాల నుంచి ఎంపికయ్యారు. మన దేశంలోని ధర్మశాలలో ఉంటూ దలైలామా సహా పలువురు టిబెట్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. 1950లో చైనా వేల మంది సైనికులను టిబెట్లోకి పంపి ఆ ప్రాంతంపై నియంత్రణను ప్రారంభించింది. 1959లో టిబెటన్లు చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి విఫలమయ్యారు. అప్పటి నుంచి దలైలామాకు భారత్ ఆశ్రయం ఇస్తోంది.